Good morning, students. In last class, we discussed Unit 2, right? So, what are various pre-processing techniques? So, already you know about pre-processing can be done by various databases. So that based upon the mechanisms or the approaches, we will sort out all the disadvantages that occur in various databases. Okay. So, data cleaning is a process where we use it to clean the all our data in individual databases, whereas next coming to integration, we combine all the various different databases sources and combine into one mechanism to store our data in databases, data warehouse. And when we integrate all the data from various repositories, now the main objective is to transform our data in data warehouse format. Finally, when we are storing our data in data warehouse means to reduce the overall data into some reduced format, but there should not be any data changes. Okay. So all these are discussed in second unit. Now we are going to one of the important concept called a classification. Okay. So in this unit 3, we only discuss about the classification, how the classification is done, what is classification and how the classification is done, and what mechanism and what algorithm we use for classification. Okay. So so this is a very small unit, only we have 4 or 5 topics. So based upon these 5 topics, we can easily understand the what is a classification, and this unit will be completed within 3 or 4 days only. Okay. So I hope you all the students will study this particular topic. Okay. Right. So instead of speaking English in this particular concept, just I will give the overall scenario about our concept in our language, right? So many of you students are saying that, sir, this is very important subject, sir, and this is very interesting subject, sir. Please can you tell me in our mother language, sir? Okay, right. So classification. So ఈ యూనిట్ లో మనం డిస్కస్ చేసేది క్లాసిఫికేషన్. సో అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఒకవేళ క్లాసిఫికేషన్ ఉంటే దాన్ని నువ్వు ఏ అప్రోచ్ ద్వారా సాల్వ్ చేస్తావు, రైట్? ఆ అప్రోచ్ ని సాల్వ్ చేయటానికి ఏ అల్గారిథం యూజ్ చేస్తావు? ఓకే. ఐ హోప్ ఈ 3 టాపిక్లు ఉంటాయి. క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఒకవేళ క్లాసిఫికేషన్ ఉంటే అసలు ఆ క్లాసిఫికేషన్ ప్రాబ్లం ఎలా వస్తుంది, ఒకవేళ క్లాసిఫికేషన్ ప్రాబ్లం గనక వస్తే దాన్ని నువ్వు ఏ అల్గారిథం ద్వారా రిజాల్వ్ చేస్తావు. ఓకే, రైట్. సింపుల్ 3 కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ని ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సెకండ్ కాన్సెప్ట్ ని సెకండ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. డెసిషన్ ట్రీలో వర్కింగ్, బిల్డింగ్ మెథడ్స్ ఒక చాప్టర్ డిస్కస్ చేద్దాం. మెజర్స్, అల్గారిథమ్ ఇంకొక చాప్టర్ డిస్కస్ చేద్దాం. రైట్. 1 2 3 4 ఓన్లీ 4 క్లాసెస్ లో ఈ యూనిట్ కంప్లీట్ అయింది. ఓకే, బట్ యూ విల్ గెట్ 100% నాలెడ్జ్. సో యాజ్ లైక్ యాజ్ ప్రీవియస్ యూనిట్స్ ఏదైతే మీకు 100% నాలెడ్జ్ వచ్చింది అనుకున్నానో, అలానే ఈ యూనిట్ కూడా 100% నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు వచ్చింది. ఓకే, రైట్. అసలు క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే ఏంటి? సో ప్రతిదీ నేను చదివి మీకు చెప్తాను. నాకు మొత్తం కాన్సెప్ట్ తెలుసు, బట్ చాలా చిన్నగా ఉంటుంది ఆ కాన్సెప్ట్. దాన్ని కొంచెం ఎలాబరేటెడ్గా మీకు చేసి చెప్తాను. విచ్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అసైనింగ్ ఆబ్జెక్ట్స్ టు వన్ ఆఫ్ సెవరల్ predefined categories is a pervasive problem that encompasses many diverse applications. ఇప్పుడు అసలు ఈ క్లాసిఫికేషన్ అంటే ఏంటి మీకు బెస్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సో అంటే క్లాసిఫికేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ ఏంటి సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఫస్ట్ పాయింట్, క్లాసిఫికేషన్ ఈజ్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే చూడండి, విచ్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అసైనింగ్ ఆబ్జెక్ట్స్.
ఇప్పుడు మన దగ్గర కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్ అంటే మళ్ళీ మీకు క్లారిటీ చెప్తాను. ఫ్రూట్ అనేది క్లాస్ అయితే ఫ్రూట్స్ లో చాలా ఉంటాయి కదా ఆబ్జెక్ట్స్ మనకి. ఇప్పుడు ఈ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఒక ఫ్రూట్, ఓకే, ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది దేని కేటగిరీ కింద ఉంటుంది? ఓకే, క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు నీకు ఈ పర్టికులర్ ట్రైనింగ్ సెట్ లో ఫ్రూట్స్ సంబంధించిన క్లాసిఫికేషన్స్ అన్ని ఇస్తాం. ట్రైనింగ్ డేటా సెట్ అంటే మీకు కొన్ని ట్రైన్ అయిన ఫ్రూట్స్ ని మీకు ఇస్తాం. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అంటే మీకు కొన్ని ఏముంటాయి, కొన్ని ట్రైనింగ్ డేటా సెట్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ డేటా సెట్ కి కొన్ని ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బనానా అనుకుందాం. బనానా ఈజ్ ఏ ఫ్రూట్. దాని కేటగిరీస్ ఏంటి? ఇట్ షుడ్ బి పీల్ ఆఫ్. ఓకే, సో ఇది ఒక పర్టికులర్ కేటగిరీ. ఇప్పుడు చూడండి, విచ్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అసైనింగ్ ఆబ్జెక్ట్స్ టు వన్ ఆఫ్ సెవరల్ ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్. ఇప్పుడు నా దగ్గర ప్రీ డిఫైన్డ్ కేటగిరీ ఏంటి? పీల్ ఆఫ్. సో ఇప్పుడు నా దగ్గర పీల్ ఆఫ్ అయ్యి అది ఒక ఫ్రూట్ కేటగిరీ అయితే దీన్ని ఖచ్చితంగా మనం ఏం చెప్తాము? బనానా కింద చెప్తాం. లేకపోతే ఇప్పుడు నాకు ట్రైనింగ్ డేటా సెట్, కొత్త ట్రైనింగ్ డేటా సెట్ ఒకటి వచ్చింది, కార్డ్ సపోటా. ఇది ఫ్రూటే. దీని ఫీచర్ ఏంటి? దీని ఫీచర్ కూడా వన్ ఆఫ్ ద కేటగిరీ ఏంటి అంటే పీల్ ఆఫ్. ఓకే, పప్పయ. సో అంటే మనకి ఏదైతే పీల్ ఆఫ్ దగ్గర ఎస్ అని ఉంటే అదొక ఫ్రూట్ అయితే ఇది ఖచ్చితంగా ఏమైంది? ఒక ప్రీ డిఫైన్డ్ కేటగిరీ. మనం ముందు మాట్లాడుకుందాం కదా, పీల్ ఆఫ్ చేసే ఒక కేటగిరీ, ఫ్రూట్ అనే ఒక కేటగిరీ. ఇప్పుడు మళ్ళీ స్వీటు సోరు. స్వీట్ అంటే మళ్ళీ సపోర్ట్ వెళ్ళిపోయింది. ఓకే, సో అంటే మన దగ్గర ఏదైతే ట్రైనింగ్ డేటా సెట్ మనం పెట్టుకుంటున్నామో ఇప్పుడు కొత్త ఏదైతే ఒక ట్రైనింగ్ డేటా సెట్ వస్తుందో దానికి ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఐడెంటిఫై చేసి ఈ ఐడెంటిఫై చేసిన అట్రిబ్యూట్ బేస్ చేసుకొని వీ కెన్ ప్రిడిక్ట్ ద క్లాస్ లేబుల్. క్లాస్ లేబుల్ అంటే ఏంటి? అది ఫ్రూటా కాదా? ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ టాస్క్. ఫైనల్ టాస్క్ మనకి ఏంటి? అది క్లాస్ లేబుల్. క్లాస్ లేబుల్ అంటే ఇదిగోండి, ఈజ్ ఏ పర్వెసివ్ ప్రాబ్లమ్ దట్ ఎన్కంపసెస్ మెనీ డైవర్స్ అప్లికేషన్. సో మనకున్న చాలా ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని అప్లికేషన్స్ ని ఐడెంటిఫై చేయటం కోసం మనం ఏం చేస్తాము అంటే క్లాసిఫికేషన్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్స్ ఆర్ ఇంక్లూడ్ డిటెక్టింగ్ స్పామ్ ఈమెయిల్ మెసేజెస్ బేస్డ్ అపాన్ ద మెసేజ్ హెడర్ అండ్ కంటెంట్. ఇప్పుడు మనము ఒక మెయిల్ మెసేజ్ మనకు వచ్చింది. ఈ మెయిల్ మెసేజ్ లో నువ్వు ఐడెంటిఫై చేయడానికి నీ క్లాస్ లేబుల్స్ ఏంటి? ఒక హెడరు, దాని యొక్క కంటెంట్. ఈ హెడరు కంటెంట్ అనేవి ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఈ ప్రీ డిఫైన్డ్ బేస్ చేసుకొని వచ్చిన మెసేజ్ మనం క్లారిటీగా ఓకే ఇది ఏ పర్టికులర్ సంబంధించిన స్పామ్ డిటెక్ట్ ఈజీగా చేస్తాం. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. categorizing cells as malignant or benign based upon the results of MRI scans and classifying galaxies based upon their shapes. అంటే ఇప్పుడు మనం ఒక సిటీ స్కాన్ కో ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తాం. సో దానికి ఒక డయాగ్రామ్స్ వస్తాయి మనం తీసుకుంటే, స్కాన్ తీసుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ సెట్ బేస్ చేసుకొని ఇది కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఈ ఇమేజెస్ గనక ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో దాని బేస్ చేసుకొని యూ కెన్ ప్రెడిక్ట్ ద డిసీజ్. ఓకేనా? ఏదైతే ట్రైనింగ్ డేటా సెట్ లేవనుకోండి, నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ డేటా సెట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి. అవన్నీ కూడా ఏమంటాం? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే నీ దగ్గర ట్రైనింగ్ డేటా సెట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తావు? నువ్వు ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తావు. అలా కాకుండా నీ దగ్గర ట్రైనింగ్ డేటా సెట్ లేదు, నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ డేటా సెట్లు దాని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే టాస్క్ ఏం చేయాలి? ప్రిడిక్ట్ చేస్తే అలాంటి వాటిని ఏమంటాము అంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఓకే, చూడండి ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ క్లాసిఫికేషన్ మోడల్ మే బి బిల్ట్ టు కేటగరైజ్ బ్యాంక్ లోన్ అప్లికేషన్స్ యాజ్ ఎయిదర్ సేఫ్ ఆర్ రిస్కీ. ఇప్పుడు ఒక ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు,
వాడు బ్యాంక్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వీడికి సంబంధించి ఇప్పుడు ఈ ఎక్స్ అనేవాడు ఎవడైతే వెళ్ళి బ్యాంక్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాడో వాడికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని వాడికి అసలు లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. వైల్ ఏ ప్రిడిక్షన్ మోడల్ మే బి బిల్ట్ టు ప్రిడిక్ట్ ద ఎక్స్పెండిచర్స్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఆన్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ గివెన్ దర్ ఇన్కమ్ అండ్ ఆక్యుపేషన్. ఇప్పుడు మా దగ్గర ఏమున్నాయి, కస్టమర్ యొక్క ఇన్కమ్ ఉంది, కస్టమర్ యొక్క ఆక్యుపేషన్ ఉంది, కస్టమర్ యొక్క పొటెన్షియల్స్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం బేస్ చేసుకో అంటే మనకి క్లాస్ లెవెల్స్ ఉన్నాయి, దీని బేస్ చేసుకొని అసలు వాడికి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా. ఇప్పుడు ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ క్లాసిఫికేషన్ అంటే ఏమర్థమైంది అంటే మన దగ్గర ఒక ట్రైనింగ్ డేటా అట్రిబ్యూట్ సెట్ ఉంటుంది. ఈ అట్రిబ్యూట్ సెట్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం డేటా క్లాసిఫికేషన్ ఇస్ డన్ ఇన్ 2-step ప్రాసెస్. ఈ 2-step ప్రాసెస్ తెలుసుకుంటే అదే అనమాట ఇప్పుడు మనం చెప్పే మాట్లాడేది ఏదైతే ఉందో అదే 2-step ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ చూడండి, ఏ మోడల్ ఈజ్ బిల్ట్. మనం ఒక మోడల్ ని బిల్డ్ చేయాలి. డిస్క్రైబింగ్ ఏ ప్రీ డిటర్మిన్డ్ సెట్ ఆఫ్ డేటా క్లాసెస్ ఆర్ కాన్సెప్ట్స్. మన దగ్గర అలాంటి ట్రైనింగ్ డేటా సెట్ కి సంబంధించిన ప్రీ డిటర్మిన్ చేసి అంటే మనకి కొన్ని ఏమైతే డేటా క్లాసెస్ ఉన్నాయో డేటా కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఒక ముందు మోడల్లో కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఏదైతే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉందో నా దగ్గర ఒక 10 మంది కస్టమర్స్ తీసుకొని ఆ 10 మంది కస్టమర్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఇన్కమ్, ఆక్యుపేషన్ తీసుకొని అసలు వాళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చామా ఇవ్వలేదా అనే 10 ట్రైనింగ్ డేటా సెట్ తీసుకుంటే ఒక మోడల్ బిల్డ్ చేసినట్టు. ఇప్పుడు 11వ వాడికి ఇవ్వాలి లేదా ఇప్పుడు అసంప్షన్ తీసుకుంటాం, ప్రిడిక్ట్ చేయాలి. ఈ 11వ వాడికి ఇవ్వాలి లేదంటే ఆల్రెడీ నీకు 10 క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ 10 క్లాసెస్ లో ఈ 11 ఎవడైతే ఇన్కమ్ మ్యాచ్ అవుతుందో దానికి పాసిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఓకే అనుకుంటే ఈ 11వ వాడికి ఏమి ఇస్తావు, లోన్ ఇస్తావు. లేకపోతే ఏమైంది, రిస్క్ అయింది. ఓకే రైట్. ది మోడల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై అనలైజింగ్ డేటాబేస్ టపుల్స్ డిస్క్రైబ్డ్ బై ద అట్రిబ్యూట్స్. ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఏమేమి మాట్లాడుకున్నాం, ఇన్కమ్, ఆక్యుపేషన్, కస్టమర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. టపుల్స్ ఏమనుకుంటున్నాం, ఒక 10 టపుల్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఓకే, ఈచ్ టపుల్ ఈజ్ అజ్యూమ్డ్ టు బిలాంగ్ టు ఏ ప్రీడిఫైన్డ్ ప్రీడిఫైన్డ్ క్లాస్. ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్క టపుల్ బేస్ చేసుకొని అట్రిబ్యూట్ బేస్ చేసుకొని ఇంకొక క్లాస్ ఐడెంటిఫై చేస్తే పర్టికులర్ క్లాస్ ఉందా లేదా అని చెప్తే యాజ్ డిటర్మిన్డ్ బై వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్. ఆ అట్రిబ్యూట్స్ ప్రకారమే కదా నీకు టపుల్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని ఆ టపుల్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రీడిఫైన్డ్ నువ్వు అనుకుంటున్న ఒక మోడల్లో నువ్వు ఐడెంటిఫై చేసి రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే కాల్డ్ ద క్లాస్ లేబుల్ అట్రిబ్యూట్. ఇది ఇంపార్టెంట్. క్లాస్ ఇక్కడ మీది మూడు కొన్ని టెక్నికల్ వర్డ్స్ డిస్కస్ చేయాలి. ఒక ట్రైనింగ్ డేటా సెట్ అది, ఆర్ ట్రైనింగ్ మోడల్ అని. తర్వాత టపుల్స్, ట్రైనింగ్ టపుల్స్, ట్రైన్డ్ అట్రిబ్యూట్స్, క్లాస్ లేబుల్స్. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఒక ట్రైనింగ్ మోడల్ ని ఎలా డిస్కస్ చేస్తావంటే ఆల్రెడీ ఉంటాయి దగ్గర, నువ్వు కొత్తగా డిజైన్ చేసింది ఏమీ లేదు. నువ్వు ఆల్రెడీ ఒక 10 టపుల్స్ లేకపోతే ఒక 20 టపుల్స్ ఒక పర్టికులర్ డేటాబేస్ నువ్వు క్రియేట్ చేస్తావు. ఏ డేటాబేస్ అది, ఒక్కడికి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు, ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తావు. ఆ డేటాబేస్ ని నువ్వు క్రియేట్ చేస్తున్నావా లేదా అనేది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే విత్ ఏ ఫీచర్ కాల్డ్ యాజ్ టపుల్స్, దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ టపుల్స్ బేస్ చేసుకుంటే వచ్చే రిజల్ట్ క్లాస్ లేబుల్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇన్ సెకండ్ స్టెప్ ద కన్స్ట్రక్ట్ మోడల్ ఈజ్ యూజ్డ్ టు క్లాసిఫై ద శాంపిల్స్. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు కన్స్ట్రక్ట్ చేసావు కదా, కొత్తవి వస్తున్నాయి. కొత్త అంటే శాంపిల్స్. ఇంకా నీ ఒక ఆల్రెడీ 10th ఒక మోడల్ క్రియేట్ చేసావు, ఇంకా దగ్గర 10 ఉన్నాయి. ఇప్పుడు 11th వస్తుంది. 11th నువ్వు ఐడెంటిఫై చేయాలి, క్లాస్ లేబుల్ని ఐడెంటిఫై చేయాలి. 10 ఆల్రెడీ ఉన్నాయి.
11th ఐడెంటిఫై చేయాలి. 11th ఏమంటాం శాంపుల్ అంటే. ఇప్పుడు 11th ఆ పర్టికులర్ మోడల్ ప్రకారం ఇవ్వచ్చా లేదా అనేది ఎలా చేస్తాం, నీ టప్పులు బేస్ చేసుకొని, అంటే 11th సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ ప్రకారం క్లాస్ లేబుల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా. ఓకేనా, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, క్లాసిఫికేషన్ ఇస్ ద టాస్క్ ఆఫ్ లెర్నింగ్ ఏ టార్గెట్ ఫంక్షన్ ఎఫ్ దట్ మ్యాప్స్ ఈచ్ అట్రిబ్యూట్ సెట్ ఎక్స్ to one of the predefined class labels y. Predefined class labels y. So మన దగ్గర కొన్ని అట్రిబ్యూట్ సెట్ ఉన్నాయి, ఇన్పుట్. ఓకే, దీన్ని నువ్వు క్లాసిఫికేషన్ మోడల్ పంపావు. ఈ క్లాసిఫికేషన్ మోడల్ ఏముంటాయి, టప్పుల్స్ ఉంటాయి. ఈ టప్పుల్స్ ప్రకారం అట్రిబ్యూట్ ని ఐడెంటిఫై చేసి నీకు వచ్చే అవుట్పుట్ ఏంటి, క్లాస్ లేబుల్. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. ఓకే, ఇది చూడండి, క్లాసిఫికేషన్ మోడల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫాలోయింగ్ పర్పస్. మన దగ్గర 2 మోడలింగ్లు ఉంటాయి. బేసిక్ క్లాసిఫికేషన్ మోడలింగ్ ఈజ్ 2 types. ఒకటి డిస్క్రిప్టివ్ మోడలింగ్, 2 ప్రిడిక్టివ్ మోడలింగ్. డిస్క్రిప్టివ్ మోడలింగ్ అంటే మళ్ళీ ఎక్కడికి పోవద్దు, ప్రీడిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ ట్రైనింగ్ డేటా సెట్. డిస్క్రిప్టివ్ మోడలింగ్ అనేది ట్రైనింగ్ డేటా సెట్. మళ్ళీ ఇవి కూడా రాయొద్దు, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సో చూడండి, ఏ క్లాసిఫికేషన్ మోడల్ కెన్ సర్వ్ యాజ్ అన్ ఎక్స్ప్లెనేటరీ టూల్ to distinguish between objects of different classes. We have some objects which consist of different classes. For example, అంటే ఏంటి, ఈ పర్టికులర్ డిస్క్రిప్టివ్ మోడలింగ్ ఏం చేసిద్ది అంటే ఒక క్లాసిఫికేషన్ మోడల్ని కన్స్ట్రక్ట్ చేసిద్ది. ఆ క్లాసిఫికేషన్ మోడల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసిద్ది అంటే దాని దగ్గర ఉన్న వేరియస్ ఆబ్జెక్ట్స్ దానికి సంబంధించిన క్లాసెస్ బేస్ చేసుకోండి. ఓకే, ఈ పర్టికులర్లో ఇదిగోండి, ఇవన్నీ శాంపుల్ డేటా సెట్స్. ఈ శాంపుల్ డేటా సెట్స్ బేస్ చేసుకొని మనం క్లాస్ లేబుల్ని ప్రిడిక్ట్ చేసాం. ఇప్పుడు హ్యూమన్ అయితే వాడు బాడీ టెంపరేచర్ వార్మ్ బ్లడెడ్ అయితే, స్కిన్ కవర్ కనుక హైర్ ఉంటే బర్త్ ఇస్తాడా లేదా అంటే ఇదిగోండి. సో మన దగ్గర టప్పుల్, ఆ టప్పుల్ వచ్చి ఆ పర్టికులర్ శాంపుల్, ఇది శాంపుల్ అనం ఎందుకు, ఆల్రెడీ ట్రైన్ డేటా సెట్. హ్యూమన్, నా దగ్గర ఒక హ్యూమన్ అనే టప్పుల్ ఉంది, ఆ వార్మ్ బ్లడెడ్ అయ్యి, ఇవి అట్రిబ్యూట్స్ అన్నమాట. ఏది ఉండి ఎస్ గనక బర్త్ గనక ఇస్తే, ఆక్వాటిక్ హ్యూమన్ కి ఆక్వాటిక్ ఫీచర్ ఉండదు కదా, క్రియేచర్ ఉండదు కదా, సో నో. ఏదేళ్ళు క్రియేచర్ అంటే ఏం లేదు కదా, నో. లెగ్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా, ఎస్. హైబ్రిడ్నెస్ ఖచ్చితంగా ఉండదు కదా, నో. సో ఈ ఫీచర్స్ కనుక ఉండి ఖచ్చితంగా ఉంటే ఏముంటుంది, అది మ్యామల్ కింద. ఇప్పుడు వేల్ తీసుకుందాం. ఇప్పుడు వార్మ్ బ్లడెడ్, సో హ్యూమన్ కి డిఫరెన్స్ చూడండి, వార్మ్ బ్లడెడ్ హెయిర్ ఎస్. ఓకే, ఆక్వాటిక్ ఫీచర్ ఉంది ఎస్. ఏరియల్ క్రియేచర్ లేదు, హ్యాస్ లెగ్స్ ఉండవు, హైబర్ నెట్స్ ఉండవు. సో కాబట్టి సాల్మన్ ఏమవుతుంది, ఫిష్ అవుతుంది. ఓకేనా, సారీ వేల్ కదా, వేల్ ఖచ్చితంగా ఏముంది, గ్యూస్ బర్త్. సాల్మన్ అనుకోండి, మనకేం లేదు, సాల్మన్, పైథాన్, స్కేల్స్. ఇదేమవుతుంది చూడండి, వేల్ ఏమవుతుంది, మామల్ కింద వస్తుంది. బ్యాట్ వార్మ్ బ్లడెడ్, ఏది ఉంటుంది, బర్త్ ఇచ్చిద్ది, అక్వాటిక్ క్రీచర్ ఉండదు, ఎగిరే నేచర్ ఉంటుంది కదా, ఎస్. లెగ్స్ ఉంటాయి కదా, ఎస్. హైబర్ట్నెస్ ఉంటుంది కదా, సో సో అంటే ఇలాంటి ఫీచర్స్ అనేవి కొన్ని తీసుకుంటున్నాం. ఆల్రెడీ ట్రైన్డ్ డేటా సెట్, అంటే ఆల్రెడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొన్ని పారామీటర్ బేస్ చేసుకొని ఏం చేశారు, క్లాస్ లేబుల్ని ఐడెంటిఫై చేశారు. ఎంతకు అర్థమైంది అనుకుంటా. వాట్ ఫీచర్స్ డిఫైన్ ఏ వర్బ్రేట్ యాజ్ ఏ మ్యామల్, ఆ ఫీచర్స్ క్లాస్ లేబుల్ చూడండి, మ్యామల్, రెప్టైల్, బర్డ్, ఫిష్, ఆంఫీబియన్. ఈ 5 అనేవి క్లాస్ లేబుల్స్. అంటే ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఒక క్రియేచర్ కనుక వస్తే ఖచ్చితంగా ఆ క్రియేచర్ ఈ 5 ఉండాలి. ఇప్పుడు ఈ 5 ఉండాల్సిన ఫీచర్స్ నువ్వేం చేసావు, పెట్టేసావు. ఓకేనా, ఇప్పుడు ఇది డిస్క్రిప్టివ్ మోడలింగ్, ముందుగా నువ్వేంటి ఐడెంటిఫై చేసావు. ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటే చూడండి, ఏ క్లాసిఫికేషన్ మోడల్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది క్లాస్ లేబుల్ ఆఫ్ అన్నోన్ రికార్డ్స్. ఇప్పుడు 11th శాంపుల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేమ్ గిలా మాన్స్టర్,
బాడీ టెంపరేచర్ ఏంటిది, కోల్డ్ బ్లడెడ్. ఇప్పుడు ఇక్కడ రండి, ఇందులో కోల్డ్ బ్లడెడ్ ఉందా లేదా, ఉంది. అంటే వామ్ బ్లడెడ్ ఉంటే ఖచ్చితంగా ఏమైతుంది, మ్యామల్ అయిద్ది. వామ్ బ్లడెడ్ ఉంటే ఏంటి, మ్యామల్ అయిద్ది. వామ్ బ్లడెడ్ ఉంటే మ్యామల్ అయిద్ది. వామ్ బ్లడెడ్ ఉంటే ఏముంటది, బర్డ్ ఉంటది. ఓకే, అంటే మ్యామల్ అవ్వచ్చు, బర్డ్ అవ్వచ్చు. నెక్స్ట్ వామ్ బ్లడెడ్ అయితే బర్డ్, మ్యామల్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన బాడీ టెంపరేచర్ ఇది కోల్డ్ బ్లడెడ్. అంటే ఏముండదు ఖచ్చితంగా, మ్యామల్ ఉండదు, బర్డ్ ఉండదు. ఏముంటది ఇప్పుడు మిగతా రెండేంటి, రెప్టైల్ కానీ, ఫిష్ కానీ, ఆంఫీబియన్ కానీ. ఓకే, రైట్. స్కిన్ కవర్స్ ఏంటి, స్కేల్స్. ఇప్పుడు స్కిన్ కోల్డ్ బ్లడెడ్ అయ్యి స్కేల్స్ అయితే ఏముంటుంది, రెప్టైల్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. ఆంఫీబియన్ ఎక్కడ ఉంది, కోల్డ్ బ్లడెడ్, నన్. ఇది నన్ అన్నమాట. నన్ అసలు ఏమి ఉండదు, స్కిన్ కవర్ అసలు ఉండదు, అంటే ఆంఫీబియన్. సో ఇప్పుడు మనం ఎక్కడ స్క్రూటినీ చేసేసాం, స్కేల్స్ అని ఉంది. ఇప్పుడు స్కేల్స్ అంటే ఏంటి, కోల్డ్ బ్లడెడ్ స్కేల్స్ అయితే మనకేముంటుంది, అయితే రెప్టైల్ కానీ, ఫిష్ కానీ. అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు గివ్స్ బర్త్. ఇప్పుడు గివ్స్ బర్త్ రెండు నో ఉంటుంది. సో గివ్స్ బర్త్ రెండు నో. ఇప్పుడు చూద్దాం, ఆక్వాటిక్ క్రియేచర్ ఫిష్ అయితే ఖచ్చితంగా ఏముంటది, ఎస్ ఉంది. ఆక్వాటిక్ క్రియేచర్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆక్వాటిక్ క్రియేచర్ నో. ఆక్వాటిక్ క్రియేచర్ ఎప్పుడైతే నో ఉందో, దిస్ ఈజ్ నాట్ ఏ ఫిష్. అండ్ అప్పుడు ఈ క్లాస్ లేబుల్లో గిలా మాన్స్టర్ దేని కింద వచ్చేసిద్ది, రెప్టైల్ కింద వచ్చిద్ది. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ క్లాసిఫికేషన్ మోడల్. ట్రైన్ చేసిన డేటాని తీసుకొని ఆ ట్రైనింగ్ డేటాలో కొన్ని ఫీచర్స్ పెట్టుకొని అన్ట్రైన్ డేటా ఏదైతే ఉందో అన్ట్రైన్ డేటాకి ఈ ట్రైనింగ్ ఫీచర్స్ ఏమైతున్నాయో దాని ప్రకారం యూ బిల్డింగ్ ఏ మోడల్. ఓకే, ఈ మోడల్ డిజైన్ చేయడానికి మన దగ్గర రెండు ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఒకటి, ప్రిడిక్టివ్ ఒకటి. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ వీ విల్ డిస్కస్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.